స్వాములు ఇప్పుడు మనము చెన్నకేశ్వర స్వామి మర్కాపురం నుంచి కాళభైరవ స్వామి త్రిముఖ దుర్గాంబిక మాత ఆలయానికి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఆలయం ఒక దట్టమైన అడవిలో ఉంటుంది. నడవండి చూద్దాం. వచ్చేసామండి. త్రిముఖ దుర్గామాత భైరవ స్వామి ఆలయము, భైరవ కోన. చూడండి, కమాన్, మనం పోయేదారులు కమాన్ అన్నమాట. రాగానే మనకు బజరంగ బలుడు దర్శనమిస్తాడు. 30 ఫీట్ల ఎత్తున్నాడు స్వామి. నడవండి పోదాము. స్వాములు ఇప్పుడు మనము కాకులు దూరని కారు అడవి అంటారు అనమాట. అటువంటి అడవిలోకి వచ్చినాము. అయితే కాళభైరవ స్వామి త్రిముఖ దుర్గాంబిక అమ్మవారి ఆలయం అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ప్రకృతి అంటేనే ఒక అమ్మవారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుల్ జలపాతం. చూడండి జలపాతం ఎట్లుందో చూడండి. ఇక్కడికి దర్శనం కొరకు వస్తారు. తర్వాత విహారయాత్ర కూడా వస్తారు అన్నమాట. చాలా మంది పబ్లిక్ ఇక్కడికి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇంకెక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు 3 టైమ్స్ వచ్చా కానీ చాలా డెవలప్ చేసింది ఇప్పుడు. అయితే ఇక్కడ ఏమంటారంటే 108 శివలింగాలని అంట. మొత్తం 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇక్కడ 108 శివలింగాలని, తర్వాత 108 జలపాతాలని అంట. ఇటువంటి జలపాతాలు ఎంత చూసినా ఎంత తీసినా కన్నీ తీరతలేదు. చూడండి కొండరాళ్ళు, చెట్లు, ఈ అడవి. అబ్బబ్బబ్బబ్బ, ఏమి గాలి, ఏమి ఆక్సిజను. ఇటువంటి ఆక్సిజన్ మనకు ఈ దేశంలో ఎక్కడ దొరకదు అనిపిస్తుంది నాకైతే. ఆయన గారికి అర్థం లేదు. పర్లే. అయితే ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి పొట్టగాళ్ళు మంచిగా స్నానం ఈత కొడుతున్నారు. ఆహాహాహాహా, ఓహో ఎంత హాయి, ఎంత హాయి రే ఈ జలపాతము కింద. ఇగో ఈ పైల్వాన్ చూడు ఎట్లుండో. ఇక చూస్తుంటే మనం కూడా దిగాలనిపిస్తుంది. ఇక మనం కూడా ఇందులోకి దిగుతాము. ఈ జలపాతం నుంచి నేను ఇక్కడ పడి ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి.
భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు. ఆ ఆ చల్లగా సాగే సెలయేటి బోలే, గుంపుగా ఎగిరే భూవల బోలే, అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి. తక్కుం తక్కుం భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలనీయవు. బంబం బొలే బంబం బొలే. ఇప్పుడు మనము కోనేరులో స్నానం చేశాం కదా వాటర్ ఫాల్స్లో. ఇప్పుడు మనము శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానము, త్రిముఖ దుర్గాంబిక మాత దేవస్థానానికి వెళ్దాం. నడవండి, పోదాం. చూడండి, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకటే రాయి లోపల మొత్తం అన్ని అలగలగ్ మొత్తం అన్ని దేవుళ్ళ గుళ్ళు నిర్మించిన అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఇదే అనమాట. ఇక్కడ భైరవునికి కాళభైరవ స్వామి ఆలయం ఉంది. చూడండి, దర్శనం చేసుకోండి. కాళభైరవ స్వామి వారి దర్శనం చేసుకోండి. ఇంత అద్భుతంగా ఉండదు స్వామి. స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు అనమాట. ఈ స్వామి భైరవుడు క్షేత్రపాలకుడు కాబట్టి ఈ ప్లేస్ పేరు భైరవ కోన అని వచ్చింది. చేసుకోండి, బ్రహ్మాండమైన దర్శనము. క్షేత్రపాలకుడు కాళభైరవుడు, త్రిముఖ దుర్గాంబ మాత ఆలయానికి క్షేత్రపాలకుడు. దర్శనం చేసుకోండి. ఓం భం కాళభైరవ నమః, ఓం భం కాళభైరవ నమః, ఓం భం కాళభైరవ నమః. చూడండి, ఒకటే రాయి లోపల ఎన్నో గుళ్ళు చెక్కిరన్నమాట. ఒకటే రాయి, మొత్తం టోటల్ ఒకటే రాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడు దర్శించుకోండి. ఇక్కడ చూడండి, అష్టకాల ప్రచండ భైరవలింగం దర్శించుకోండి. భం ఓం భం, ఓం భం కాళభైరవ నమః, ఓం భం కాళభైరవ నమః. శ్రీపక్షభూతలింగం. ఓం నమ శివాయ, ఓం నమ శివ, బంబం బోలే బంబం బోలే. దర్శించుకోండి. ఇక్కడ ఒక లింగం ఉందండి, దర్శించుకోండి. నమ శివ. ఇక్కడ విఘ్నేశ్వరుడు. దర్శించుకోండి విఘ్నేశ్వరుడు. నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, మల్లికార్జునాయ శివ మల్లికార్జునాయ, హర హర శంకర నమ శివాయ, జటాధరాయ శివ జటాధరాయ,
హర హర శంకర నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర భోలే నమ శివాయ బం బం బోలే బం బం బోలే. దర్శించుకోండి, ఇక్కడ శివలింగం ఉంది. ఆపోజిట్నే త్రిముఖ దుర్గాదేవి, దుర్గామాత, త్రిముఖ దుర్గామాత దర్శించుకోండి. త్రిముఖ దుర్గామాత ఆలయం దర్శించుకోండి. చూడండి, నంది ముంగట ఉంది. ఇక్కడ పెద్ద శివుడు ఉన్నాడు చూడండి. మెయిన్ గుడి అనమాట. అంటే త్రిముఖ దుర్గామ్మ తర్వాత మెయిన్ శివుడు. దర్శించుకోండి. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. చూడండి, ఇక్కడ కూడా ఇంకొక శివలింగము. మొత్తము ఈ గుట్టము 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో 108 శివలింగాలు ఉన్నాయంట. మనము అయినంత మటుకు ఒక 10 శివలింగాలే చూస్తాం భగవంతుని దయ వల్ల. ఇగో మళ్ళీ ఇక్కడ భంబం బోలే భంబం బోలే భంబం బోలే. శ్రీరుద్రలింగం చూడండి ఇక్కడ. ఎన్ని లింగాలు! అడుగడుగున గుడి ఉంది, కొండంతా గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, కొండంతా గుడి ఉంది. ఇక్కడ ఒక స్వామి. జబుల గణేష్ మహారాజ్ కి జై. భం బోలే భం బోలే భం బోలే. చూడండి, దర్శనం చేసుకోండి. త్రిముఖ దుర్గాంబిక మాత. तूने मुझे बुलाया शराबा लिए, मैं आया शराबा लिए, ओ चौथा बालिए पहारा वालिए, ओ मेहरा वालिए। तूने मुझे बुलाया शराबा लिए, मैं आया शराबा लिए। कौन है राजा कौन भिखारी, एक बराबर सारे तेरे पुजारी। तूने सबको दर्शन देके, तूने सबको दर्शन देके अपने गले लगाया शराबा लिए। मैं आया शराबा लिए, ओ चौथा बालिए पहारा वालिए, ओ मेहरा वालिए। तूने मुझे बुलाया शराबा लिए, मैं आया शराबा लिए। जरा धूम से बोलो जय माता की, सारे बोलो जय माता की, बार बार बोलो जय माता की, जोर जोर बात बोलो जय माता की, जय माता की जय। స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది, బ్రహ్మాండమైన భజనలైన ఎంత జబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు తృప్తి అనిపిస్తుంది. కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల
అదే త్రిముఖ దుర్గాంబ మాత దయ వల్ల, మన కాలభైరవ స్వామి దయ వల్ల, మన ఈ శివలింగాల దయ వల్ల చాలా మంది దర్శనమైంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నడవండి, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోదామో నడవండి. ఆ భగవంతుని దయ నడవండి. ఇప్పుడు మనము త్రిముఖ దుర్గాంబ మాత మరియు కాళభైరవ స్వామి ఆలయం నుంచి, భైరవకోణ నుంచి బయలుదేరినాము. ఇక నెక్స్ట్ ఆ భగవంతునికి తెలవాలి మనం స్వామి ఇక్కడ తీసుకుపోతాడో ఏందో. ఇప్పటికి ఆల్రెడీ చీకటి అయింది జర. నడవండి, పెడదాము.